యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, తన తండ్రి ఆస్తిని దోచుకునేవాడు శాపగ్రస్తుడని. ఈ యొక్క మాట తీసుకొని చాలామంది దాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. తండ్రి ఆస్తిని దోచుకోవడం అంటే మరి తండ్రి ఇంట్లో ఉండి భోజనం చేయడం, తండ్రి పెన్షన్లో మరి అనుభవించడం, దీన్ని దోచుకోవడం అని కొంతమంది వక్రీకరిస్తూ ఉంటారు. అది పొరపాటు. అది చాలా తెలియక, మరి ఆలోచన లేక, జ్ఞానం లేక, దైవ జ్ఞానం లేక అలా మాట్లాడుతూ ఉంటారు. దోచుకోవటం అంటే తన తండ్రి ఆస్తి వాళ్ళకి, ఈ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా ఇస్తారు? ఇప్పుడైతే మరి రిజిస్ట్రేషన్స్ అని అదని ఇదని ఉంది. అప్పట్లో అయితే పెద్దల మధ్య కూర్చుని, కొంతమంది సమూహం మధ్య కూర్చుని ఇది పలానా వాళ్ళకి చెందుతుంది అని చెప్పి ఇవ్వటం. అలా ఇవ్వకముందే ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, అది దోచుకొనడం. అయితే చాలామంది దీన్ని వక్రీకరిస్తూ ఉంటారు. చాలామంది నాకు పెళ్లి విషయంలో కూడా ఒక వ్యక్తి అలాగే వక్రీకరించాడు. చూడండి, ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితి. వాక్య జ్ఞానం తెలియదు, వాక్యం చదవడం తెలియదు, మరి దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళకు ఉండదు. ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మరి వక్రీకరిస్తూ ఉంటారు. ఇదొకటే చాలా విషయాలు కూడా. ఇప్పుడు చంకాన్ని ఎత్తుకునే మాట ఉంటే ఆ మాటకి వాళ్ళు ఏమంటారంటే, బైబిల్లో చంకాన ఉంది కదా, మరి చంకా అంటే ఏం పొరపాటు ఉంది అంటారు. చంకాన్ని ఎత్తుకుని ఉంటే ఏదైతే మన ఈ మోచేతి నుంచి అరిచేయి దాకా ఉండే భాగాన్ని మరి అట్లా దాంతో ఎత్తుకునేదాన్ని చంకా అని అంటారు. అయితే ఇక తెలియదు, వాక్యం తెలియదు, జ్ఞానం తెలియదు, ఈ విధంగా వక్రీకరిస్తూ ఉంటారు. బైబిల్ ఈ మాట ఉంది కాబట్టి నేను అంటారు. దయచేసి జ్ఞాపం చేసుకోండి, బైబిల్ని ఎవరు కూడా వక్రీకరించొద్దు. బైబిల్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు. బైబిల్ తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి, మోకరించి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టి వాక్యం గురించి ధ్యానం చేస్తే దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యంతో ఎవరు కూడా దయచేసి మీరు ఆటలాడుకోవద్దండి. మరి మీకు శాపం వచ్చేస్తే దయచేసి జ్ఞాపం చేసుకోండి. ఆ విధంగా చాలామంది ఉంటారు. అంతేకాకుండా ఇంకొక విషయం తెలుసుకోండి, దోచుకోవటం అంటే చాలా విషయాల్లో దోచుకోవటం ఉంటుంది. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుంటారు, ఇతరుల దగ్గర అప్పులు చేసేసి ఆ డబ్బు అంతా స్వాహా చేసుకుని ఆ డబ్బుని ఏం చేస్తారంటే వాళ్ళు దాచుకోవడం ఏదో చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా, అంటే ఎవరైతే మరి డబ్బు సంపాదించుకుని ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బుని వీళ్ళు దోచుకుంటారు. ఎట్లా దోచుకుంటారు? ఏదో నాకు అది పని ఉంది, ఇది పని అని చెప్పేసి లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకుని దోచుకుని మరి వాళ్ళు ఏం దాచుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇతరులని కొల్లగొట్టడం అనమాట. అసూయపరులు. ఇతరులు బాగుపడుతుంటే వారం లేక వాళ్ళ దగ్గర డబ్బు అంతా దోచుకుని ఆ విధంగా కాలాన్ని గడుపుతుంటారు. దయచేసి గమనించండి, అది దోచుకోవడం, అసలైన దోచుకోవడం. ఈ విధంగా దోచుకుంటూ ఉంటారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ఇటువంటి దుర్మార్గులు అనేక మంది మన సమాజంలో ఉన్నారు. అటువంటి వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి మాటలు దీంట్లో ఆశించిన గాక. ఆమేన్.